కానీ ఏంటి చాలా మంది మీరు అరెస్ట్ అయ్యారన్న తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్కి అడిగి కనుక్కున్నాం, కానీ అది కాదు అని అన్నారు. మార్నింగ్ మాధురి గారు కూడా ఫోన్ చేసాం, ఇది ఫేక్ అని తెలిసింది. కానీ ఈలోపు కొంతమంది మీ శత్రువులు ఎవరో చాలా ఆనందపడిపోయి అరెస్ట్ చేసేసారు బాగా అని కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే అంతమంది శత్రువులు ఉన్నారండి మీకు? మాధురి తిరుపతి వెళ్తే అరెస్ట్, మాధురి పార్టీకి వెళ్తే అరెస్ట్, మాధురి సినిమాకి వెళ్తే అరెస్ట్, మాధురి బిగ్ బాస్ కి వెళ్తే అరెస్ట్, మాధురి కూర్చుంటే అరెస్ట్, మాధురి నిల్చుంటే అరెస్ట్. మరి జనాలకి ఎందుకంటే న్యూస్లు లేవో, మాధురి తప్పితే ప్రపంచంలో ఇంకొక మనిషి లేదు, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా ఏదో మాధురి చుట్టే తిరుగుతున్నట్టు, మాధురి కూర్చుంటే తప్పు, నిలబడే తప్పు, మాట్లాడితే తప్పు, చూస్తే తప్పు, తింటే తప్పు. ఇంకా ఈ రోజు అఖండ సినిమాకి కూడా వెళ్తాం, అది తప్పే. అది తప్పు. సినిమాకి వెళ్ళింది వెళ్ళకూడదు. వెళ్తున్నారు అఖండ సినిమాకి వెళ్తున్నాం సెకండ్ షోకి. వీలైతే అది ఒక కేసు కట్టేసి అరెస్ట్ చేస్తే బెటర్. ఏంటి మరి మీ ప్రత్యర్థి పార్టీ లేదండి, బర్త్డే పార్టీ ఈవినింగ్ పార్టీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ అఖండ సినిమాకి వెళ్తున్నాం. ఓకే, ఏంటన్నారు టూ మచ్ గా లేదా అంటున్నారు ఏంటి మాధురి గారు? అంటే ఇది అరెస్ట్లు ఇవన్నీ అంటే టూ మచ్ గా అనిపించట్లేదు. నేను ఆడపిల్లనే కదా, ఎందుకు అనవసరంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అనవసరంగా ఇంట్లో పిల్లలు చూస్తారు, ఇంట్లో అమ్మా నాన్నలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు కదా మీడియా ఛానల్. కట్టుకొని ఏంటి అరెస్ట్లు చేసి ఎంత ఏం జరిగిందని. ఇప్పుడు అరెస్ట్ అయితే నేను ఇంట్లో ఎందుకు ఉంటాను, పోలీస్ స్టేషన్ లో కదా ఉండాలి, ఎఫ్ఐఆర్ కదా నా మీద పడాలి, అవన్నీ తీసి అప్పుడు మాట్లాడమనండి. ఎందుకు ఒత్తిన అనవసరంగా అరెస్ట్లని న్యూస్లని. ఊరికే నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లేదు, ప్రపంచంలో సమస్యలు లేనట్టు మొత్తం నా మాదిరి చుట్టే తిరుగుతున్నట్టు. ఓకే, అరెస్ట్ కాలేదు, క్లారిటీ ఇచ్చాం. మార్నింగ్ కూడా అదే చెప్పాను, అరెస్ట్ అనే కాదు, మీ బర్త్డే కాదు, పార్దు అనే వ్యక్తి ఇచ్చిన పార్టీకి మీరు వెళ్ళారు అని. సో ఈరోజు మీ బర్త్డే కావడం, నేను మీరు అక్కడ ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చేసినాయి మీకు బాగా ఇలాంటి వార్త రావటానికి. కలిసి నాకు రావట్లేదు, మీడియా వాళ్ళు కొంతమంది కలిసి వస్తున్నట్టుంది. ఓకే.